మనకి ఒక విషయం మీద అది ఏది ధర్మమో, ఏది అధర్మమో అనే ఒక అవగాహన ఉన్నప్పుడు, మనం ధర్మం వైపు స్టాండ్ తీసుకోకపోతే మనకసలు ఎంత బాధుంటుందో కదా! అలాంటి బాధని జీవితమంతా మోసినవాడు భీష్ముడు. భీష్ముడి కోసం మరికొన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పాండవులు ద్రుపద మహారాజు కుమార్తె ద్రౌపది స్వయంవరానికి వెళ్తారు. ఆ సమయంలో వాళ్ళు పాండవుల్లా కాకుండా వేరే వేషధారణలో ఉంటారు. ఎందుకంటే అప్పటికే వాళ్ళపైన దుర్యోధనుడు ఒక కుట్ర పన్నుంటాడు. దాని నుంచి తప్పించుకునే భాగంగా వాళ్ళు వేరే వేషధారణలో ఉంటారనమాట. ఆ వేషధారణలో ద్రౌపది స్వయంవరానికి వెళ్ళేసి అక్కడ ఒక అసాధారణమైన లక్ష్యం ఉంటుంది. మత్స్య యంత్రం అనేసి అంటారు దాన్ని. అందులో అర్జునుడు విజయం సాధించి ద్రౌపదిని గెలుచుకుంటాడనమాట. ఆ విధంగా పాండవులు ద్రౌపదిని గెలుచుకొని వివాహం చేసుకుంటారు. ఈ విషయాన్ని హస్తినాపురానికి తెలియజేస్తారు. అక్కడ కూడా అందరూ సంతోషిస్తారు. కానీ దుర్యోధనుడు మాత్రం అసూయ పడుతుంటాడు. ఎందుకు వాళ్ళకి అన్నీ దక్కుతున్నాయి. నాకేమి దక్కడం లేదు. సింహాసనం కూడా నాకు దక్కడం లేదు. వాళ్ళకి మాత్రం అన్నీ దక్కుతున్నాయి. ఎందుకంటే దుర్యోధనుడు కూడాను ద్రౌపది స్వయంవరానికి వెళ్తాడు. కానీ అక్కడ లక్ష్యాన్ని ఛేదించలేడు కాబట్టి తను అక్కడ ఓడిపోతాడు. ద్రౌపది రాకతో ఆమె యొక్క మంచితనం, తన ధర్మము వీటన్నింటి వల్ల పాండవుల పేరు ఇంకా మారుమ్రోగిపోతుంది. వాళ్ళకి చాలా మంచి పేరు వస్తుంది రాజ్యంలోను, చుట్టుపక్కల కూడాను. ఇదంతా చూసి దుర్యోధనుడికి అసూయ అనేది ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. ఆయన తన మామయ్య శకునితో కలిసేసి వీళ్ళని ఎలాగైనా కూడా నాశనం చేయాలి, వీళ్ళ పని పట్టాలి అనేసి ఆయన అనేక పథకాలు రచిస్తూ ఉంటుంటాడు. ఇవన్నీ కూడాను భీష్ముడు ఒక కంట చూస్తూనే ఉంటాడు. కానీ ఆయన అసలు ఆయన్ని ఎదిరించలేడు. ఎవరి వైపు కూడా స్టాండ్ తీసుకోలేడు. ఎందుకు? ఆయన తీసుకున్న వ్రతం ఏంటి? కురువంశానికి విధేయంగా ఉంటాను అనేసి. దానివల్ల అతను వాళ్ళని అడ్డు చెప్పలేకపోతుంటాడు. వాళ్ళు కుట్రలు చేస్తుంటారని తెలిసినా కానీ ఆయన మనసులో బాధపడుతుంటాడు కానీ బయటికి ఏ మాట కూడా చెప్పలేడనమాట. ఆయన మనసు పాండవుల వైపు ఉన్నా గానీ తను కట్టుబడి ఉన్న మాట వలన ఆయన ఎప్పుడు కూడా వాళ్ళకి డైరెక్ట్‌గా సపోర్ట్ చేయలేకపోయి ఉంటాడు. ఇప్పుడొస్తుంది అసలు విషాదం అనేది. దుర్యోధనుడు పాండవుల్ని పాచికల ఆటకి పిలుస్తాడనమాట. అది మామూలు ఆట కాదు. వాళ్ళు ముందే అనుకోని ఒక ప్లానింగ్‌తో అది ఒక కుట్రలా తయారు చేస్తారు. అవి మాయా పాచికలు. ఎలాగైనా సరే పాండవుల యొక్క పరువు ప్రతిష్టలని నాశనం చేయాలి, వాళ్ళని అగౌరవపరచాలి అనేసి వాళ్ళు పక్కా ప్లానింగ్‌తో వాళ్ళని పిలుస్తారు. వాళ్ళు కూడా ఆటకొస్తారు. ఆట మొదలెడతారు. ఫస్ట్ యుధిష్ఠిరుడు తన రాజ్యాన్ని పణంగా పెడతాడు. రాజ్యాన్ని కోల్పోతాడు. అప్పుడు కూడా ఆగడు. మళ్ళీ తన సోదరుల్ని ఒక్కొక్కలుగా పెడుతుంటాడు. ఒక్కొక్కల్ని కూడా కోల్పోతూ ఉంటాడు. అయినా కూడా ఆగడాయనను. మళ్ళీ తర్వాత తన భార్యని పణంగా పెడతాడు ద్రౌపదిని. తన భార్యని కూడా కోల్పోతాడు. చూడండి యుధిష్ఠిరుడు ఒక్కడు చేసిన ఈ తప్పు వల్ల మొత్తం పాండవులు, ద్రౌపది అందరూ కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. తన రాజ్యము అందుకే ఎప్పుడూ కూడాను సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అది అతను చేసిన చాలా పెద్ద తప్పు అసలు. ఈ ఆట ఆడుతున్నప్పుడు, ఓడిపోతున్నప్పుడు భీష్ముడు ఇవన్నీ దగ్గరుండి చూస్తూనే ఉంటాడు. కానీ ఆయన ఏం చెప్పలేడు. మౌనంగా ఉంటాడనమాట. ఇంక ద్రౌపదిని ఆటలో పణంగా పెట్టి కోల్పోయిన తర్వాత తనని పాపం జుట్టు పట్టుకొని ఈడ్చుకొని ఎంత అసభ్యకరంగా తీసుకొస్తుంటారో తెలీదు. అది చూస్తుంటే అసలు ఎవరు కూడాను చూడలేని దృశ్యాలు అలాంటివి. అలాంటి స్థితిలో కూడాను భీష్ముడు తను ఏం మాట్లాడలేకపోతాడు. అప్పుడు ధృతరాష్ట్రుని దగ్గరికెళ్ళి ఇది ధర్మమా, అధర్మమా అని అడుగుతాడు. అది కూడాను ఖరాఖండిగా, నిక్కచ్చిగా ఒక స్టాండ్ తీసుకొని అడగలేకపోతుంటాడనమాట. ఆ దృశ్యాల్ని చూస్తూ ఆయన మొత్తం షివరైపోతారు. కళ్ళలో కన్నీళ్ళు తిరుగుతాయి. కిందన కాళ్ళు వణికిపోతుంటాయి. చేతులు వణికిపోతుంటాయి. అయినా కూడాను గట్టిగా ఒక మాట అనేది చెప్పలేడు. ఎందుకంటే తను తీసుకున్న నిర్ణయం అలాంటిది. తను పట్టిన వ్రతం అలాంటిది. ఆ సంఘటన అనేది భీష్ముని జీవితంలో అతి పెద్ద పరాజయం అని మాత్రం చెప్పొచ్చు మనం. ద్రౌపదిని సభకు జుట్టు పట్టుకొని ఈడ్చుకు వస్తుంటారు. ఆమెని అగౌరవపరుస్తుంటారు. వాళ్ళని నగ్నంగా చేయాలనేసి అంటుంటారు. అసలు చాలా అసభ్యకరమైన పదజాలం ఉపయోగిస్తుంటారు. ఇవన్నీ భీష్ముడు అక్కడ దగ్గరే ఉండి వింటుంటాడు, చూస్తుంటాడు. అయినా గాని తను ఏం చేయలేకపోతుంటాడు. తను మానసికంగా ఎంత క్షోభ అనుభవిస్తుంటాడు గానీ ఆ సమయంలోని స్టాండ్ తీసుకోలేడు. మీరు ఇది చేయకూడదు, ఇది అధర్మము అనేసి వాళ్ళని ఎదిరించలేడు, ఎదురు తిరగలేడు. ఏదైనా ఒక మాట ఇవ్వడం ఈజీనే గానీ దానికి కట్టుబడి ఉన్నప్పుడు చూసారా ఎన్ని కష్టాలు వస్తుంటాయో. తన ఆత్మాభిమానం కోల్పోతుంటాడు. ఆ రోజు అతని జీవితంలో అతి పెద్ద పశ్చాత్తాపంగా మారిపోతుందనమాట. ఇంకా ఆ రోజు తర్వాత నుంచి పాండవుల జీవితం మారిపోతుంది. భీష్ముడి మనసు కూడా పూర్తిగా నలిగిపోతుంది. ఆయనైతే పూర్తిగా ఒక జీవోత్సవంలా మారిపోతాడు. తన కళ్ళెదురుగా ఎంత పెద్ద దుస్సంఘటన జరుగుతున్నా అతను ఎదిరించలేనప్పుడు ఇంక అతను ఉండి దేనికి? అతనికున్న అంత శక్తి, అంత విలువిద్య, అతను పాటించే ధర్మ సూత్రాలు ఇవన్నీ ఇంకా ఎందుకు? ఇంకా రాబోయేది కురుక్షేత్ర యుద్ధమే. భవిష్యత్తులో అతను యుద్ధానికి సిద్ధమవుతాడా? లేదా ధర్మం కోసమని విడిపోతాడా?
ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన విషయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.